కేఎస్ ప్రసాద్ గారు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు సంబరాల్లో ఉంటే ఆ దిశలోనే కూడా స్థానిక సంస్థల ఎన్నికల దిశలో కూడా సీఎం గారు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకోవైపు ఏంటంటే న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి, ఆదేశాలు పాటిస్తారా, ధిక్కారం ఎదుర్కొంటారా, 4 వారాల్లో ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై తేల్చండి, తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. ఏం చెప్తారు సార్ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద? శభాష్, తలపై హెచ్చరించారు, చాలా బాగా చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక స్పీకర్ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సుప్రీంకోర్టు మీకన్నా మేము ఎక్కువ, మాకన్నా మీరు ఎక్కువ అన్న యుద్ధంలో ఫైనల్గా ఆయనకి మెరిసీ టైం ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా? ఇచ్చారు. కోర్టు ధిక్కారం అని తెలిసి కూడా మెరిసీ టైం ఇచ్చారా లేదా? బుర్ర ఒప్పకండి, సమానం చెప్పండి ప్రజలకి. ఈ వ్యవస్థల గురించి తెలియాలి ప్రజలకి, అందుకని నేను అంత స్పెసిఫిక్గా అడుగుతున్నా. అంచేత అవుట్కమ్ మీద డోంట్ యాంటిసిపేట్. డీకే అరుణమ్మ కోర్టుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. డీకే అరుణమ్మ ఎలక్షన్ ఎప్పుడు ఇచ్చారు? రేపు పొద్దున ఎలక్షన్ వెళ్ళి నువ్వు ఓటేసి రావాలంటే డీకే అరుణమ్మ నువ్వు గెలిచావని చెప్పారు. 5 ఏళ్ళ పాటు ఆవిడకి జీతపత్యాల కోసం ఉందా? సంవత్సరం గారి కోళ్ళు ఆవిడ. సోను సూద్ వీడియో క్లిప్పింగ్ ఉంటే లాస్ట్కి మీకు దండంలో మీకు నచ్చింది చేసుకోండి వెళ్ళిపోవడం తప్ప ఇంకా అనవసరం. అసలు ఈ రేవంత్ రెడ్డి గారికి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు స్పీకర్ వాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి చూడు, ఆ వంశీనాల్ని వేరే చేపేసాడు కూర్చొని తగలడం పార్టీకి సంబంధం లేదని వచ్చిన చుట్టపాలందరికీ కండువాలు వేశారు. అలా చేస్తే అయిపోయింది కదా. వీళ్ళు ఎలాగో సిఎల్పి విలీనం చేయలేరు. సిఎల్బిఎస్ అన్నది ఇది ఉంటారు, దాన్ని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విలీనం అయినట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా విలీనం చేయగలిగే దమ్ము ఇంకో 10-20 మంది తెచ్చుకుంటే అప్పుడు పని అవుతుంది. అలాంటిది లేదు కదా. అందరికీ తెలుసు. ఎవరో మన ఆయన పేరు ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వలేదా, ఇవన్నీ పెట్టగలరు మాకెందుకు, అన్నీ తెలుసు. మీరు ఇచ్చిండి అయితే దానా నాగేంద్ర అరువులు శాస్త్రం ఎప్పుడైనా పదవి ఇస్తారా లేదా అని ఇచ్చింది ఫస్ట్, అప్పుడు చూద్దాం. గౌరవ న్యాయస్థానాలు ఈ ఆర్గ్యుమెంట్లు నిలబడట్లేదని తెలుస్తుంది కదా. ఎందుకు ఊరికే మా అందరికీ టైం వేస్ట్ చేసి రోజు పంచాయితీ ఆడ ఆయన పిలిచేటి హెచ్చుకొని కబుర్లట. అరే ఓ పార్టీ అధ్యక్షుడును ముఖ్యమంత్రి పిలిచి పార్టీలో కండువలు ఎత్తుంటే ఈ స్పీకర్ వెళ్ళి ఏంటి నీకు ఇష్టం లేకుండా వచ్చావా, ఇష్టం వచ్చావా, ఏం చేద్దాం ఇలాంటివి ఈ పెట్ట కబుర్లు టైం వేస్ట్ కాక వాళ్ళు ఇప్పుడే చెప్తారు ఏం జాయిన్ వాళ్ళు ఇస్తారని బీఆర్ఎస్ అంటారు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఏడు చేస్తే 4 బెంచులు 8 బెంచులు తగలెట్టండి వాళ్ళు వెనకపోయి కూర్చుని ఉంటారు అక్కడ వేరుగా కుంపట్లు పెట్టుకుని. ఎవడికి ఉపయోగం వాళ్ళ వల్ల? ఎవరికి ఉపయోగం? అది పార్టీ మారితే ఎవరికి ఉపయోగం, పార్టీ మారిపోతే ఎవరికి ఉపయోగం? ప్రజలు అదే చెప్తున్నాను, ప్రజలు వెర్రి వేదవాళ్ళు. దానం నాకెందరు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తెలియక ఓటేశారా? ప్రజలకు కూడా సమాధానం చెప్తారు. ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ గౌరవ న్యాయస్థానం కానీ గౌరవ స్పీకర్ వ్యవస్థ కానీ సమాధానం చెప్తారంటే మాట్లాడదాం. వీళ్ళు ముగ్గురు చెప్పనప్పుడు మాకెందుకు? అది ఎడపోతే మాకెందుకు? వీళ్ళు గంగలో హుస్సేన్ బడి చావమనండి వాళ్ళందరూ. నేను వెళ్ళి మాకేంటి సంబంధం? వాళ్ళ పార్టీలు మాకు అక్కర్లేదని మేము ఓటేసాం మా ప్రజలు. దానా నాగేంద్ర నా నియోజకవర్గం నేను మోమాట లేకుండా చెప్తున్నా. ఉపయోగనికి వస్తుందా? మళ్ళీ మీరు మరీ టూ మచ్ ఉన్నారే. బాగా మానవుడు ఆశాజీవందానికి మీరు ఒక నిలువెత్తున్నది వస్తుంది. ఇన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. స్పీకర్ చెప్తారు కోర్టుకి, వీళ్ళు ఎవరు జాయిన్ అవ్వదంటే వాళ్ళ మనోభావాలకు గాయపడ్డాయట వెనక్కిపోతున్నారని పోయి కండు ఒక్కొక్కటి చుట్టపాలను పిలిచి మీరు వేసుకుంటారని నేను బీఆర్ఎస్ఏ అంటాడు. అవి వెనక కూర్చొని తగిలాడతారు. వీళ్ళు చెప్పిన దానికి కాంగ్రెస్కి జై జై అని కాంగ్రెస్ బిల్లు అన్నిటికీ మేము మద్దతు ఇస్తున్నామని చెప్పుకొని తిరుగుతారు. 5 ఏళ్ళు కాలక్షేపం అయిపోతుంది. ఎవడు మెటాయిడ్ పట్టుకుపోతాడు. వచ్చినట్టు మినిస్ట్రీ లేకపోతే లేదు. బీఆర్ఎస్ కూడా చెప్తుంది వీళ్ళు మా పాటలు కాదండి, వీళ్ళు ఆ పాటలోకి వెళ్ళి కన్వాల్ వేసుకున్నారు అన్నట్టు. ఆ ఫోటోలు కూడా ఎవరికి చెప్తారు? కోర్టుకి చెప్పారు కదా, చెప్తాను స్వీకరిస్తారు. వాళ్ళు ఏం జాయిన్ అవ్వదట, మేము కూడా యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ జాయినింగ్స్ అంటాడు. అయిపోయింది. మరి కండువా వేడి చేసుకుంటావు. కండువా కనీసం దాంతో గోచి కూడా పెట్టుకోలేవు. వేడి చేసుకుంటావు కండువా, అది తీసి పక్కన పెట్టేస్తుంది. కండువా లేకుండా రూల్ ఉందా అసెంబ్లీకి కండువా వేసుకొని రావాలని? ఉందా చెప్పు. రూల్ లేదు. మరి ఎందుకు అనవసరం నిశ్చయాలు ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప? బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు సార్. ఏ మాట్లాడండి, బీఆర్ఎస్ మాట్లాడి కాంగ్రెస్ మాట నాకెందుకు అంటాను, నీకెందుకు అంటాను? మనకు కావాల్సింది ఏంటి? మాకు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ వద్దని 5 గ్రేటర్ హైదరాబాద్లో అందరూ ఎగనెస్ట్ ఓట్ అయితే మాకు కాంగ్రెస్ కావాలని వీళ్ళు ఇండివిజువల్ ఎంటిటీతో బయటికి పోతే నియోజకవర్గ ప్రజల మనోభావాలకి ఏమి అదొకటి పట్టించుకుంటాడు. దానికి సంబంధించిన 3 వ్యవస్థలు, ఒకటి గౌరవ న్యాయస్థానం, గౌరవ స్పీకర్ వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ఎలక్షన్ కమిషన్. ఈ 3 ఏమైనా అవుతుందంటే చెప్పు. ఇది కానప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. జవాబుదారీతనంలో ఎలక్షన్ కమిషన్ రోల్ లేనప్పుడు దీంట్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసే రోల్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? తెలంగాణలో పారదర్శకంగా నిర్వహించినట్టు మాట్లాడుతున్నారు ఎన్నికలు. మీకు వినివాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఏంది పారదర్శకంగా నిర్వర్తించారు?
అలా రజిత్ కుమార్ 25 లక్షలు 40,000 ఓట్లు ఎత్తేసాడు. ఎవరు అమ్మమ్మ కూడా జాగెత్తారండి, ఎత్తేసాడు. ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి ఇంత సూపర్లేటివ్ డిగ్రీస్? సారీ, ఎవరో సారీ అని జర్నలిస్టులు ఆ రోజు మైకులు బాలకృష్ణ తిప్పుతారు చూడాలి, తిప్పి ఏమంటావా అని అడగాలి. అక్కడ పోడియం మీద పెట్టడం కదా, తీసి ఇలా తిప్పి పట్టుకోవాలి. బోగస్ ఓట్లను ప్రచారం చేశారు. హే మెకాడో, ఇలాంటి అద్భుతాలు మీతోనే జరుగుతాయి. అందుకే మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ అంటారు. నేను సోను మీ ఇష్టం బాబు, మీరు నచ్చింది చేసుకొని వెళ్ళిపోవడమే కదండి. మీరు డెమోక్రసీలో ఉన్నారు, జర్నలిస్టు పేపర్ చదువుకున్న వాళ్ళు మీరు. అసలు ఇంత ఘోరం జరుగుతుంటే కూడా మనం ఏం మాట్లాడకుండా దేబ్జిల్లా కూర్చోలే. క్లియర్గా జరుగుతున్నాయి ఎలక్షన్లో. ట్రాన్స్పరెన్సీ ఎక్కడుందని ఎత్తుక్కుంటున్నాం కదా మనం. సాయంత్రం న్యూస్ చెదురుమదురు ఘటనలు తప్ప అన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. పళ్ళు చెవుల నుంచి రక్తం కారేలా కొరుకుతూ ఉండాలి ఆడ వార్త చదువుతున్నప్పుడు. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్లో వీళ్ళు కోర్టు బంటు చూడు దఫ్తరీలు పట్టుకొని పిలుస్తూ ఉంటారు. అలాగా మళ్ళాటోడు ఎవడో అక్కడ నిలబడి పళ్ళు కొట్టి ఎక్కడా చెదురుమదురు ఘటనలు అవ్వకుండా అని చెప్పి అలా డెమో ఇవ్వాలి. అక్కడ బుర్రల బద్దలు కొట్టుకొని చచ్చారు, ఇక్కడ రిగ్గింగ్ అయింది, ఇక్కడ చచ్చారు ఏమో. వాళ్ళ కాళ్ళే సైట్ నిజంగా ఎలక్షన్ కమిషన్. జూబ్లీస్లో పారదర్శకంగా నిర్వహించారు. చాలా పారదర్శకంగా నిర్వహించారు. అసలు మేము అద్భుతం తట్టుకోలేక నేను ఈ ఎలక్షన్ కమిషన్ మీద నేను ఒకటే అడగదలుచుకున్నాను. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి ఏడుస్తుంది. అది ఎక్కడైనా ఓటు రూపంలో పరివర్తన చెందుతుందా లేదా చూసుకోండి. రూలింగ్ గవర్నమెంట్కి యాంటీ ఇన్కంబెన్సీ యాడ్ అవుతుంది అన్నది కొత్త నానుడి ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. చూస్తే బీహార్ అదే చూపించారు, ఇక్కడ తెలంగాణ అదే హైడ్రాతో ఇల్లు కోలగొట్టేశారా అని బాధ ఒకటికి లేదట. ఎంత బాగా కోలగొట్టాడో మరి రేవంత్ రెడ్డి డిగ్గి అని గుద్దారట. ఒక ఇంటి ముందు చెత్త కోపాలరా, చెత్త ఎత్తట్లేదు. మున్సిపల్ శాఖ మరి రేవంత్ రెడ్డి గారు నిర్వర్తిస్తారు. ఎంత బాగా చూస్తుండో చెత్తని డిగ్గి అని గుద్దారట. ఇంకేంటి చెప్పాలి? గుద్దుకుంటారు బాబు, కానీ బాబు మీ ఎలక్షన్ మీకు కావాల్సినట్టు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఈసారి బ్రహ్మాండంగా చెప్పారు. 5 గంటలకి 47.84, 6 గంటలకి వాళ్ళు అక్కడ గలాబాలు జరిగాయి కదా, వీళ్ళు వచ్చి దొంగోట్లేదు. ఎవరికి అనుమానం 48.74 1%కి మధ్యలోనే వచ్చేసారు. ఏం పెరగలే, అంత ఆ చేతిలో ఉంటుంది మిథ్య. అంటే ఎన్టీఆర్ విగ్రహం కట్టిస్తాను కదండి. ఇంకా అమీర్పేట చౌరస్తాలో కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికి రామారావు గారు పార్టీ పెట్టింది. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు జాయిన్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. తెలుగుదేశంలో తర్వాత ఇవాళ కాంగ్రెస్లో ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎన్టీ రామారావు గారు బొమ్మ పెడతానంటే బుర్రలాగా ఊపేసి వావా జాపన. రాజరిక వ్యవస్థలో అయితే అలా అక్కడ మొదలెట్టేవారు జహాపనా తుజే గ్రేటు అని. మేమైతే 3 Idiots సినిమాలో జహాపనా తుజే గ్రేట్ అనేసి వెళ్ళిపోవాలంతే. ఎన్టీఆర్ విగ్రహం చూస్తామా ఇక్కడ? చూడండి, ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూడండి. శంషాబాద్ వెళ్ళండి, ఒక అతను విగ్రహాలు తయారు చేస్తుంటాడు బెంగళూరు వెళ్ళి తోలు. అది కూడా చూసిరండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా సైజులు ఇచ్చారు సార్, ఎంత పెద్ద కడతా అన్నారండి. కొలతలు ఎవరైనా చెప్పాడు అనుకోండి మొదలైనట్లు లెక్క. స్పెసిఫిక్గా ఇక్కడ చూస్తామా అని ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత పని చేయండి. అది ఆయన చెప్పిన ప్లేస్కి వెళ్ళి మీరు ఫస్ట్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టరండి. సార్ నేనైతే కొబ్బరికాయ కొట్టాను, మిగిలింది మీ ఇష్టం సార్, నాకు రామారావు గారు ఆరాధ్య దేవుడు, చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగానే చెప్పండి. కాదండి, కాంగ్రెస్ వాడు గెలిచి రామారావు గారు విగ్రహం పెడతానంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? పెట్టండి, అందరినీ పెట్టండి. ఆయన పేరు మీద ఆయన విగ్రహం పెట్టుకుని ఎవరికి కావాలి? రామారావు గారు విగ్రహం పెడితే మాకేంటి, ఎవరికి ఉపయోగమో చెప్పన్నాడు ఒకసారి. ఎలాగుందంటే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక మార్గదర్శకులు ఎవరు ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారథుడి కింద అభివర్ణించి తెలంగాణ నుంచి నిజాముల నుంచి విమోచనం చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుజరాత్లో పుట్టినడికి పాపానికి బీజేపీ ఓన్ చేసుకున్నట్టు ఉంటుంది. నేను కాంగ్రెస్ హోంమంత్రి మళ్ళీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి మళ్ళీ మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ కాశ్మీర్ ఎప్పుడు కూడా మనం ముష్టడుకుంటున్నాం దాని చుట్టూ. ఆయన అటు పంపించారు, ఇన్నిటి పంపించారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చినాడు అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అక్కడ మొత్తం పెంట చేసి గబ్బు చేసి పెట్టించాడు కాశ్మీర్ని. ఇక్కడ ఈయన రాష్ట్ర మర్యాదలతో రెండర్ అని తీసుకొచ్చారు. అదేవిధంగా గట్టిగా తూచ్ నాకు మీతో విభజించాను అని జనసంఘ పార్టీ పెట్టాడు ఆయన. ఆ బీజేపీ నాంది పలికింది అప్పటి నుంచి. ఈ చెప్తే హే తప్పు మాట్లాడుతున్నావు, దేశద్రోహి నువ్వు, అలా మాడకూడదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.